చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 5వ వచనం ఆయనకు పలకండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 5వ వచనం. నైసోను షల్మాన్ను కనెను. పలకండి అందరూ. నైసోను షల్మాన్ను కనెను. షల్మాన్ రహాబు నందు బోయజును కనెను. బోయజు రూతు నందు ఓబేదును కనెను. ఓబేద్ యేషైని కనెను. యేషై రాజైన దావీదును కనెను. అలాగనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం కూడా మనం చదువుకుందాం. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనం అండి. 31. Salmon, the father of Boaz, whose mother was Rahab, Boaz the father of Obed, whose mother was Ruth, Obed the father of Jesse, and Jesse the father of King David. అలాగనే 11:31 హెబ్రీ పత్రిక విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానంగా చేసుకుని నందున అవిధేయతో పాటు నశింపకపోయెను. Hebrews 11th chapter 31st verse says, by faith the prostitute Rahab, because she welcomed the spies, was not killed with those who were disobedient. అలాగనే దీని ప్రక్కకి యాకోబు పత్రిక ఉంటది, తెలుసుకొని యాకోబు 2వ అధ్యాయము 25వ వచనం నా వెనుక పలకండి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతము. James 2nd chapter 25th and 26th verses say, in the same way was not even Rahab the prostitute considered righteous for what she did when she gave lodging to the spies and sent them off in a different direction. As the body without the spirit is dead, so faith without deeds is dead. చూడండి, ఫిలిస్తీన్ దేశంలో ఒక పట్టణం ఉంది, దాని పేరు ఎరికో. In Palestine there is a place called Jericho. ఎరికో చుట్టూ ఎత్తైన గోడలు ఉన్నాయి, రాతి గోడలు. దాని మీదకి 6 రథాలు పరిగెత్తగలవు. Around Jericho we see there are huge stone walls and 6 chariots could go over it. మా ఇంటి చుట్టూన్న పరారు గోడ మీద మనుషుడు ఒక్కడే నడవగలడు. Around this compound there is a wall, only one person can walk on it. చర్చ్ మీద ఉన్న పరారు గోడ మీద ఒక మనిషి కూడా నడవలేడు. On the church there is a compound, not even one person can walk. ఎరికో చుట్టూన్న గోడ మీద ఇల్లు కూడా కట్టుకోవచ్చు. Around Jericho the walls that were houses could be built. అదే ఎరికో పట్టణం గోడ మీద రహాబ్ ఇల్లు ఉంది. And on this wall we see Rahab's house. పట్టణంలోనికి ఎంటర్ అయ్యే వారికి మొట్టమొదట రహాబ్ ఇల్లు కనబడతా ఉంటది. Whoever would enter the city, first they would see Rahab's house. ఈ ఎరికోకు 2 దారులు ఉన్నాయి. ఒకటి యెరూషలేం పట్టణం నుండి వస్తా ఉంటది, నార్త్ ఈస్ట్ నుండి. అలాగనే మరొక దారి అయి పట్టణం అనగా బేతేల్ నుండి వస్తా ఉంటది ఈ గ్రామానికి. What we see is from northeast one street would come, and then from Bethel, from another street would come. ఆ రోజుల్లో ఎరికో పట్టణంను ఎవరు కూడా జయించగలరు, అంత ఎత్తైన గోడలండి. The walls were so huge that no one could be victorious over Jericho. ఇప్పుడు కూడా ఫిలిస్తీన్ దేశంకు మీరు వెళ్ళినట్లయితే వేలింగ్ వాల్ అని ఉంటుంది, దాని మీద ఉన్న రాతులు ఏనుగులు చేత లాగించబడేట, దాన్ని నరుడు మోయరాదు. Even today when you go to Palestine you will see the wailing wall, and the stones are so very big that even elephants can't pull them. యెహోషువకు దేవుడు అభిషేకం ఇచ్చి మోషే తర్వాత ఆయన ఎన్నుకొని ఫిలిస్తీన్ దేశాన్ని స్వాధీనపరచుకో, పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నాడు. After Moses we see God chose Joshua and told, go and be victorious over that land of Canaan. వృద్ధుడైన మోషే దేవుని చేత నడిపించబడిన వాడై దేవుని దర్శనం పొందిన వాడు ఇప్పుడు గతించిపోయాడు. వీళ్ళకు ఒక మంచి నాయకుడిని విడిచి వెళ్ళాడు. ఆ నాయకుని పేరే యెహోషువ. After Moses became old and died, we see Moses had arranged a very good leader for them, that was Joshua. పాలు తేనెలు ప్రవహించు దేశం దాకా తెచ్చి విడిచి వెళ్ళాడు, ఇంకా దేశంలో చేర్చలే. Moses brought them only to the close to Canaan. He did not take them. ఇప్పుడు ఆ దేశాన్ని జయించాలంటే ముందు ఎరికో పట్టణం గుండా వెళ్ళాలి, ఎరికో పట్టణాన్ని జయించాలి. If they have to enter Canaan, they have to be victorious over Jericho first. ఎరికో పట్టణం చరిత్ర కూడా చాలా అద్భుతంగా ఉంది.
And the history of Jericho is very great. ఎందుకనగా ఇదే పట్టణం నుండి ప్రభు కూడా వెళ్లి పొట్టి జక్కయ్యను రక్షణలోనికి తెచ్చాడు. What we see in the coming days, through Jericho, Jesus went and Zacchaeus was saved. ఇదే పట్టణం నుండి ప్రభు అవతలికి వెళ్లి పుట్టుక గుడ్డివాని కళ్ళు తెరిచాడు. From Jericho we see Jesus walked and went, and the person who was blind from birth had become all right. ఇదే పట్టణం ప్రజలు ఒకసారి ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా పట్టణం చాలా రమ్యంగా ఉంది, చెట్లు చేమలు నీటి ఊటలతో గాని నీళ్లు మాత్రం మంచిది కావయ్యా, తాగితే పిండాలే పడిపోతాయి అన్నారు. From here, this place itself we see people had gone to Elisha and told, whoever drank water from this place, their children have not lived, they have had barren wombs. Pray for it. యెరికో పట్టణం చుట్టూ యెహోషువ తన ప్రజలందరూ కూడా 7 మార్లు తిరిగినప్పుడు, 7వ నాడు 7 మార్లు పూర్తి చేసినప్పుడు యెరికో గోడలన్నీ లోపలికి పడిపోయాయి. Around this Jericho walls we see Joshua with his people went 7 days. On the 7th day, 7 times, and we see the walls were fallen. అప్పుడు యెహోషువ ఈ పట్టణం మీద పెట్టిన శాపం ఏంటంటే, దీని పునాదులు నిలిపినవా అని తొలసూరు కొడుకు చనిపోవును, దీని గవనలు నిలిపినవా అని కనిష్ట కొడుకు చనిపోవును అని శాపం పెట్టాడు ఆ పట్టణానికి. And what we see is Joshua cursed this place, saying, whoever built the land of Jericho, the first born would die, and whoever put the doorpost, their last son would die. ఈ పట్టణం మీద ఉన్న శాపము 600 ఏళ్ల వరకు కూడా నిలిచే ఉంది. బహుశా 2000 ఏళ్ల వరకు కూడా దీన్ని కట్టకపోతే శాపం అలాగనే ఉంటుండే. ఎప్పుడైతే 600 ఏళ్ల తర్వాత ఒక ఆయన కట్టుడు బాగు పెట్టాడు, ఆయన పెద్ద కొడుకు చనిపోయాడు, రెండో కొడుకు చనిపోయాడు. And what we see is 600 years, the curse that Joshua put on this land was there. After 600 years, when they started building it, the person's first son and second son both died. ప్రియులారా, ఏదైనా గృహం కొట్టేదాన్ని అనుకున్న శాపాన్ని ముందు విరిగొట్టాలి. యేసు రక్తం అక్కడ జల్లాలి, అక్కడ ఉన్న మాంత్రిక శక్తులు విడిపోవాలి, అక్కడ ఉన్న దయ్య శక్తులు కమిలిపోవాలి. If any house has to be built, we see the built in the Lord. First, all the curses that have been are over that house should be broken. Magic power should be broken. Every satanic power should be broken. Only then, with the blood of Jesus, there will be victory. అన్ని జనుల ముందు బలిగా అర్పిస్తారు. గొర్రెను, మేకను, దూడను, మనిషిను అర్పించిన తర్వాతనే పని మొదలు పెడతారు. Unbelievers usually have a sacrifice before they start the work. కానీ మనకు మాత్రం యేసు ప్రభు రక్తం కంటే మించింది ఇంకొకటి లేదు. But for us, there's no greater blood than the blood of Jesus. ఏ పని మొదలు పెట్టినా ప్రభు సహాయాన్ని కోరాలి. We have to ask the Lord before we start any work. యెరికో పట్టణం లోకానికి సాదృశ్యంగా ఉంది. Jericho is an example for the world. ఒకడు యెరూషలేము పట్టణంను విడిచిపెట్టి యెరికో పట్టణం వెళ్తుండగా దొంగల చేతిలో పడి దోచుకొనబడి వస్త్రాలు దొంగలించబడెను. There was this man who went from Jerusalem to Jericho, and he saw thieves had stolen him of everything. యెరూషలేము లోకానికి సాదృశ్యం, యెరూషలేము దేవుని పట్టణానికి సాదృశ్యంగా ఉంటే యెరికో పట్టణం లోకానికి సాదృశ్యంగా ఉంది. Jericho is our land and Jerusalem is heaven. ఇప్పుడు మనమందరం కూడా యెరికో పట్టణంలో ఉన్నాం. ఒకనాడు ఇది నాశనం కాబోతుంది. We are all living in Jericho, and one day this is going to be ఇలాంటి destroyed. పట్టణంలో ఉన్నతమైన స్థలం, గోడ మీద మనం ఇల్లు కట్టుకున్నట్టే మన ఇల్లు ఎత్తుగా వేసుకున్నాం, అందరు కనబడేటట్టు ఎంతో అందంగా అన్ని కూడా కట్టుకుంటున్నాం. And because we are living in Jericho, we want our houses to be high so that all can see it. లోకంలో ఉన్నదంతా కూడా చెడిగే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా విగ్రహాలను కురుకుపోయి ఉన్నారు. ఆ పట్టణంలో ఏది కూడా మంచిది లేదు. In Jericho there's nothing good, all was destroyed. కానీ అలాంటి పట్టణంలో కూడా ఒక ఆవిడ ఉంది. ఆమె నట వేశ్య. పేరుకు ప్రక్కకి ఏముంది? రహాబు వేశ్య. In Jericho we see there was this woman, and next to her name is Rahab. Next to her name, the name word prostitute is used. చూడండి, ఎప్పుడైతే ఏదో పని మనం చేస్తే ఆ పని, ఆ పేరు మనకు అంటగట్టినట్టే ఉంటది. తేల్పర్ గంగాధర్ పేరు ఎవరు పెట్టారు? వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారా పేరు? తేల్పర్ అని ఎట్లా వచ్చింది? ఆయన చేసిన పని. అవునా కదా? దేవునికి స్తోత్రం. Usually behind a name, what work we do is there. Now in our church there is one person named Helper Gangadhar. His parents did not give that name. The work that he does, because of that name has come. సుంక గుత్తదారి అయిన మత్తయ్య. ఆయన ఇంటి పేరు సుంకరి కాదు, కానీ మత్తయ్య ఆయన పేరు. అయినప్పటికీ నా పేరు ఎంబడబడ్డది. Tax collector Matthew. His name was not that. His name was Matthew, but still the tax collector Matthew is there. వేశ్య చేసిన పనులకు ఆమెకు పడ్డ పేరు ఏంటంటే రహాబు వేశ్య. And the name, because she was a prostitute, the name came the prostitute Rahab. చూడండి, ఆమె చాలా ఘోరమైన జీవితంలో జీవిస్తా ఉంది. రోజు ఒకడు మంగళసూత్రం కట్టేటోడు ఎంబడతాడు. రోజు పాపం చేస్తా ఉంటది. She was leading a very sinful life, and each day a person would come to her. ఆ గ్రామస్తులందరికీ తెలుసు ఆమె చరిత్ర.
Everyone in that city knew her history. కానీ అలాంటి చెడ్డ రోగ బ్రతుకు బ్రతికినప్పటికీ దేవుని చూపు ఆమె మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Even if she led this evil life of a prostitute, we see God's eye was upon her. నువ్వు ఎంత ఘోర పాపివైనా, నువ్వు ఎలాంటి దుష్టుడివైనా, నువ్వు ఎలాంటి దొంగవైనా, నువ్వు ఎలాంటి రోగ అలవాట్లకు బానిసైనా దేవుని చూపు నీ మీద ఉంది ఉదయకాలం. హల్లెలూయా. However sinful you may be, however bad life you may be leading, the Lord's eye is upon you. ఎందుకనగా అంత పెద్ద పట్టణంలో దొరికింది ఎవరు? ఒక పండితుడు కాదు, ఒక జ్ఞాని కాదు, ఒక మంచి నీతిమంతుడు కాదు. ఎవరు దొరికారు? రహాబ్ వేశ్య. In such a big city we see not a wise man, not a judge, not anyone great, but God saw Rahab. ఇప్పుడు చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చూడండి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారిద్దరిని మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశంనకు ముఖ్యంగా యెరికో చూడుడని వారితో చెప్పి, షిత్తిం వద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్లి రహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగిరి. Joshua 2nd chapter first verse says, Then Joshua son of Nun secretly sent his spies from Shittim. Go look over the land, he said, especially Jericho. So they went and entered the house of a prostitute named Rahab and stayed there. ఎందుకండి రహస్యంగా పంపడు? ఇద్దరిని పిలిపించాడు, రహస్యంగా వారికి ఏదో ఖబర్ చేశాడు, పంపించేశాడు. మోషే ఇలా చేయలేడు కదా ఆ కాలంలో. మోషే 12 మందిలో గోత్రకర్తలను ఎన్నుకొని 12 మందిని దేశ వేగులు చూచడానికి పంపించాడు. Why did he do this secretly by calling only 2 of them? During Moses' time we see he sent 12 from the tribes and then he asked to see the land. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 20వ వచనంలో 12 మంది వెళ్ళినప్పుడు అందులో ఒకడు యెహోషువ, అందులో ఒక అతని కాలేబు కూడాను. Numbers 13 chapter 25 5th verse says that Joshua and Caleb were one among the 12 who went. ఒక పట్టణాన్ని దోసుకోకన ముందు పట్టణం నువ్వు మొత్తం కూడా సరి చూడాలి. వేగుల వారు తిరిగి చూడాలి. వారికి ఆయుధాలు ఎటువంటి ఉన్నాయి, ఎన్ని గుర్రరథాలు ఉన్నాయి, ఎంతమంది సైనికులు ఉన్నారు, ఇవన్నీ వేగులు చూడాలి. Before going for war over any city, they would send people to see the land, spies to see look out how they could go and be victorious. ప్రభువు స్వయంగా ఒక మాట చెప్తున్నాడు. లూకాసు వార్త 14:31లో ఎవరన్నా ఏదన్నా దాడి చేసినప్పుడు 20,000 మంది సైనికులతో వచ్చేవాన్ని మనము 10,000 మందితో ఎదుర్కొనగలమా? Luke 14th chapter 31st verse says, suppose a king is about to go to war against another king, will he not first sit down and consider whether he is able with 10,000 men to oppose the one coming against him with 20,000? చూడండి 28 కూడా చెప్తున్నాను. మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసింది తన యొద్ద ఉన్నదో లేదో కూర్చుండి తగులుబడి మొదట లెక్కించుకొనడా? అలాగే లెక్కించుకోకపోతే నవటల పాలు కాదా? గోపురాన్ని కట్టుడు మొదలు పెడితే సగం చేయించి పెడితే మళ్ళీ 10 ఏళ్ల వరకు ఒక కిటికే పెట్టకపోతే ఏం లాభం అండి? Luke 14 chapter 28 verse says, suppose one of you wants to build a tower, will he not first sit down and estimate the cost to see if he has enough money to complete it? If you start the work and are unable to complete it, will it be of use? 29వ వచనం, చూసుకునే ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయిన ఎడల చూసువారందరేమంటారు, ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టాను గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. 29th verse says, for if he lays the foundation and is not able to finish it, everyone who sees it will ridicule him. ఇప్పుడు 31 చూడండి. మరియు ఏ రాజైనా మరొక రాజుతో యుద్ధం చేయబోయినప్పుడు, చూడండి, ఒక రాజు ఇంకో రాజుతో యుద్ధం చేసినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ చేయబోయినప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తన కలదో లేదో కూర్చుండి మొదట ఆలోచించుకునడా? శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడు ఏం చేయాల? రాయబారం పంపి సమాధానం చేసుకుంటా మంచిది కదండి. 31st and 32nd verses say, or suppose the king is about to go to war against another king, will he not first sit down and consider whether he is able with 10,000 men to oppose the one coming against him with 20,000? If he is not able, he will send a delegation, while the other is still a long way off, and will ask for terms of peace. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇప్పుడు వీళ్ళు ఏ పట్టణాన్ని జయించబోతున్నారు? ఎరికోను. ఎరికో చుట్టూ దుష్టుడున్నాడు. ఎరికో చుట్టూ ఒక చీకటి శక్తి ఆవరించుకొని ఉన్నది.
ఎత్తైన గోడలు దాని చుట్టూ ఉన్నాయి. దాన్ని జయించాలంటే దాన్ని తగులుబడి లెక్కేయాలి. Why I'm telling you all this is because Jericho is filled with darkness and evil paths. If they have to win victory over it, they have to first see what they can do. ఒక ఇల్లు దోసుకోవాలంటే బలవంతుని ముందు బంధించాలి. ఆ బలవంతుడు ఎవడు? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే లోకంలో ఉన్నోడు కూడా గొప్పవాడే, బలవంతుడే. వాడిని ముందు బంధిస్తేనే ఆ ఇల్లు దోసుకోవచ్చు. If a person wants to steal a house, they have to tie the watchman first. In the same way, the one who is in the world is great. The one who is in you is greater than the one who is in the world, it says. Even he is great, but you are greater than him. You are రక్షణ సువార్త చెప్పకన ముందు 40 రోజుల ఉపవాస ప్రార్థన ప్రభు ఎందుకు చేశాడండి? Before telling the message of salvation, Jesus was in fasting for 40 days. ఎందుకనగా లోకమంతా కూడా చీకటి శక్తితో నిండి ఉంది. ముందు వాడిని జయించాలి, ముందు వాడిని కాళ్ళ కింద నలగొట్టాలి, అప్పుడే పట్టణాన్ని దోసుకోవచ్చు. Because he had to bind the one that was in this world who was darkness, and then he could be victorious over it. ఇప్పుడు ఇక్కడ కూడా యెహోషువ వేగుల వారిని పంపిస్తున్నాడు. ఆయనకు అనుభవం ఉంది. 12 మందితో వెళ్ళినప్పుడు ఎట్లా జరిగిందో ఆ రోజుల్లో. Joshua sent spies because he had experience. When he was amongst the 12 who went, what they did, he knew it. ఏం జరిగిందంటే 40 రోజులు వారు దేశమంతా గాలిచ్చారు. 40 రోజులు వేగుల చూచి 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 పెద్ద ద్రాక్ష గెల నిలువున ఎత్తుతో దాని మధ్యలో కర్ర దొరగొట్టి ఇటోగోలు అటోలు భుజం మీద తీసుకొచ్చి కొన్ని మంచి మంచి పెద్ద పెద్ద దానిమ్మకాయలు కూడా తీసుకొచ్చారు ఆ దేశంలో. 40 days they went around seeing the land, and we know that they bought big pomegranates and grapes that were as huge as them. అంత పెద్ద ద్రాక్ష గెల నేను నా లైఫ్ లో చూడలే. మీరు చూశారా మరి? I haven't seen such a big grape fruit in my life. Have you seen? అయితే దేవుడు పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంను జయించి పట్టుకున్నటకై వేగుల వారిని పంపగా వేగుల వారు 12 మంది వచ్చి 10 మంది ఒక వార్త ఎప్పుడు మొదలుపెట్టిన, అమ్మో వాళ్ళ అజానుభావులు, వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉన్నాం, గ్రాస్ సఫర్ లాగా, గడ్డి చిలుకల్లాగా. When these 12 had gone, they saw the land and came, and the witness they were giving was that we are very, very small. We are small as grasshoppers in front of them. అప్పుడు ఇద్దరు ఏం చెప్పారు? మంచి వార్త చెప్పారు. ఏమని? అయ్యా, దేశాన్ని మనం ఈజీగా దోసుకోవచ్చు. వాళ్ళు ఎంత ఆజానుభావులైనా మన ఎంబడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు మన కనుక మనం ఈజీగా పట్టేసుకోవచ్చు అని వీళ్ళిద్దరు చెప్పారు. ఎవరు? యెహోషువ, కాలేబు. Only two, that is Joshua and Caleb, said we can be victorious over them. Why are we afraid of the giants? పరిస్థితిని చూసి భయం కలిగించవలేదు. గోలియత్ లాగా ఆయన ముందు నిలబడి ఉంటే మనకెంతో భయం వేస్తుంది. If someone like Goliath stands before us, we will be very scared. కానీ మనం దేవుణ్ణి బట్టి ఆయన చూస్తే వాడు ఏ పాటి వాడు? But if we look at the Goliath with God in us, it's nothing. ఎందుకనగా మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు, గొప్పవాడు. Because the one that is in us is greater than the one that is in the world. అందుకే సామెతలు 3:5 రాబడింది, స్వబుద్ధి మీద ఆధారపడక సమస్తంలో దేవునికి ఆధిక్యత ఇచ్చి దేవుని మీద ఆధారపడు. That's the reason Proverbs 3rd chapter 5th verse says that we should not think about ourselves, but we depend upon the Lord for everything. మన ప్రతి అడుగు కూడా దేవుని లెక్కలో వేయబడవలెను. దేవుని అడిగే ఏ పనైనా చేయవలెను. Every step we take, we should ask the Lord and only then go ahead. ఇప్పుడు చూడండి, యెహోషువ యుద్ధానికి సిద్ధంగా అయ్యాడు. ఎరికో పట్టణం ముందు నిలబడి ఉన్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక దర్శనం ఆయన కలిగింది. ఆయన ముందు ఎవరో సైన్యాధిపతి నిలబడి ఉన్నాడు. We see Joshua was ready there, and then he saw someone in front of him that was the leader of the army. ఏమని అడిగాడు? మీరు చెప్పండి. యెహోషువ ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? నువ్వు మా పక్షంగా ఉన్నవాడవా, శత్రుపక్షంగా ఉన్నవాడవా? ఏమని చెప్పాడు ఆయన? మీరు చెప్పండి. ఈ పక్షం అన్నాడా, వాళ్ళ పక్షం అన్నాడా? నేను యెహోవా సైన్యాధిపతిని. దేవునికి స్తోత్రం. When Joshua saw this leader, he asked him, this soldier, whom do you belong to, us or the opposition? And the answer that this soldier gave was that I belong to the Lord of hosts. నేను యెహోవా సైన్యాధిపతిని గనుక నువ్వు నిలబడ్డ ప్రదేశం పరిశుద్ధమైన భూమి, నీ చెప్పులు దూరంగా విడు అన్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. And what we see is that when he said this, he said, because you are standing in the presence of the Lord, leave your footwear away. ఇప్పుడు ఒక పట్టణం నాశనం కాకన్నా ముందు కొరాజిన్ పట్టణాన్ని చూసి కన్నీళ్లు గార్చినట్టు కన్నీళ్లు గార్చేవాడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఎరికో పట్టణం నాశనం కాబోతుంది. ఎరికో పట్టణం ఎన్నో ఏళ్ల పట్టణం, ఎంతో బలమైన పట్టణం, అంతమంది ప్రజలు నశించబోతుండగా
కన్నీళ్లు గార్చుటకు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ఆడ నిలబడి ఉన్నాడు. What we say is the Son of God is standing there as Jesus, shedding his tears because so many people are going to be destroyed. చూడండి, యెహోవా కాపుదల లేకపోతే పట్నం కొరకు కావలి ఉన్న వారి ప్రయాసం వ్యర్థమే. What we say is that even if the Lord doesn't protect, whoever is there to protect also will not be. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే. Unless the Lord build the house, they that labor building vain, it says. వాళ్ళు ఏమనుకున్నారు? తన ప్రాణాలకు మాసుండి పట్టణం ఎవరికి లేదు, మాసుండి గవనులు ఎవరికి లేవు, మాసుండి బలమైన గోడలు ఎవరికి లేవు, ఎవరు కూడా మనం జయించలేరు అనుకున్నారు. They thought that our walls are very strong, no one can overtake us or come on us to fight. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఏ తోపు పెట్టకుండా, ఏ బాంబు పెట్టకుండా ఉత్తగానే కూలిపోయినాయండి. ఉత్తగా నడుచుట ద్వారానే గోడలన్నీ. But a miracle took place there. They did not bomb the place or break the walls, or everything came down just because they moved. దాని ద్వారా మనం తెలుసుకునే సత్యం ఏంటంటే దేవుడు ఒక్క మాటతోనే కోటలు కూడా పడగొట్టగలడు. దేవుడికి స్తోత్రం. Hallelujah. But this what we know is by his word even the walls can be broken. చూడండి, ఈ పట్టణానికి చుట్టూ గోడలు సాతాను వేసుకొని ఉన్నాడు. Satan has put walls around this. గోడ మీద ఇల్లు కట్టుకున్నట్టు రహాబు వేసే ఇల్లు, నీ ఇల్లు, నా ఇల్లు కూడా గోడల మీద ఉండే ఒకప్పుడు. As Rahab's house was on the wall, our house was also on the wall. రాహాబు చూసిన యేసుక్రీస్తు నిన్ను నన్ను చూశాడు. Jesus who saw Rahab has seen us. రాహాబు కుటుంబాన్ని రక్షించిన దేవుడు మన కుటుంబాలను రక్షించాడు. The Jesus who saved Rahab's family has saved our family. రాహాబుకున్న విశ్వాసం ఏంటంటే పట్టణమంతా నాశనం కాబోతుంది, కానీ అయ్యా మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అని అడిగింది. What Rahab said was, I know everything will be destroyed, but remember my family. ఏం జరిగిందో చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం వేగుల వారిని పంపించాడు. వేగుల వారు ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు రహాబు ఇంటికే చక్కగా వెళ్ళిపోయారండి. రహాబు ఇంటికి వెళ్తే ఆ ఇల్లు పై భాగంలో ఉంటుంది కనుక పట్టణం అంతా కనబడుతుంది. వారికి సైన్యం కూడా కనబడుతుంది, రథాలు గుర్రాలు కూడా కనబడతాయి. Because Rahab's house was at a height on the wall, she could see the armies and all the horses and everything there. అంతమందిలో రహాబుకు మాత్రమే విశ్వాసం ఉంది. నీ దేవుడు గొప్ప దేవుడయ్యా, ఏడు సముద్రం చీల్చిడని విన్నాం. రాజును, ఓగు రాజును కూడా హతం చేశాడు, సీహోను రాజును కూడా హతం చేశాడు, గొప్ప అద్భుతాలు చేశాడు, మాకు తెలుసు అని అంటా ఉంది. What Rahab said is that I know your God is a great God. He divided the Red Sea and he saved you all from all the kings around here. చూడండి, 10వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరును ఎలాగ ఆరిపోజేసెనో, యొర్దాను తీరం నున్న అమోరీయుల యొద్దకు ఇద్దరు రాజులైన సీహోనునకును ఓగునకును మీరేమి చేసిద్రో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. Joshua 2nd chapter 10th verse says, we have heard how the Lord dried up the waters of the Red Sea for you when you came out of Egypt, and what you did to Sihon and Og, the two kings of the Amorites east of the Jordan, whom you completely destroyed. 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడు యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. 11th verse says, when we heard of it, our hearts melted, and everyone's courage failed because of you, for the Lord your God is God in heaven above and on the earth below. మీ ఎదుట ఎట్టి మనుషునికైనా ధైర్యం సరిపోదు, ఏమాత్రం వాళ్ళు నిలవజాలరు. నేను మీకు ఉపకారం చేసింది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేయుడి. Now then please swear to me by the Lord that you will show kindness to my family because I have shown kindness to you. చూడండి, వేశ్య ఇంటికి వచ్చారు. వేశ్యలో ఇంత గొప్ప విశ్వాసం ఉందని వారికి కూడా తెలియదు. They came to a prostitute's house and they did not know the faith that she had. వాళ్ళందరూ కూడా మాట కాసుకొని ఉన్నారు. ఆ పురుషులు కట్టించిన వారు, వేగుల వారు చూస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి ఏ వ్యక్తి వస్తుండో లోపలికి అన్ని గమనిస్తూ ఉన్నారు వాళ్ళు. And we see that they were looking out to see from where the spies will enter. కొన్ని రోజులే మాట వేసుకొని ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణం ముందు. And the Israelites were all around. అది అర్ధ చంద్ర ఆకారంలో ఉంటది. దాని చుట్టూ గోడలు ఉంటాయి, దాని చుట్టూ గుట్టలు ఉంటాయి, గుట్టల మధ్యలో ఎత్తైన గోడలు ఉంటాయి. And it is in the shape of a crescent moon, half moon, and there are mountains around it. We know. బేతేలు నుండి వెళ్ళేటప్పుడు 7 మైళ్ళు కాళ్ళ నడకతో 2 గంటల ప్రయాణం. తర్వాత నీళ్ళలో మళ్ళీ యోర్దాను దాటి ఛాతి వరకు వచ్చే నీళ్ళ గుండా
ఈదుకుంటా వెళ్ళాలి. From Bethel it is 7 miles, that is 2 hours journey by walk, and then they have to come by swimming through the water. ఆ యోర్దాన్ దాటిన తర్వాత మళ్ళా 7 మైళ్ళు నడిస్తేనే ఆ పట్టణం వస్తుంది. ఆ రోజుల్లో ఆ పట్టణానికి వెళ్ళడానికి బస్సు సౌకర్యాలు లేవు. After crossing the river, they had to go again 7 miles by walk. There were no buses in those days. ఆ పట్టణాన్ని జయించడం చాలా అసాధ్యం. It was very difficult to be victorious over this city. అయినప్పటికీ వేగుల వారు వెళ్ళారు ధైర్యంతో. Still these spies went with courage. అది రాత్రి పూట. And during the night, గబాల్న వెళ్లి రాహాబు ఇంట బస చేశారు. they went to Rahab's house. వెంటనే ఖబర్ పోయింది రాజుకు. And the king was informed. ఇద్దరు ఇజ్రాయేలీలు పట్టణంలో చేరారు, మరి రాహాబు ఇంట ఉన్నారు అని ఖబర్ ఆల్రెడీ వేయింది. And the message reached the king's palace that 2 spies have entered and are in Rahab's house. చూడండి 2-3 వచనంలో రాజు ఏమంటున్నాడు, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుషులను వేలపలికి తీసుకొని రమ్ము, వారి దేశమంతటినీ వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపెను. The third verse says, so the king of Jericho sent this message to Rahab, bring out the men who came to your house and entered your house, because they have come to spy out the whole land. ఇప్పుడు ఇసిన సమయంలో చాలా వివేకం కావాలి. ఎంత భయము ఆందోళన అయిపోతుంది. పోలీసోడు ఇంటికి వచ్చిందండి, రాజు దగ్గరికి వచ్చిన మనుషులు సైనికులు ఆ కాలం ఎస్ఐలు సిఐ అనుకోవాలి. When any policeman comes home, you need wisdom to speak. In those days, from the king's place, if anyone has palace, anyone has come, he was like a CI or an SI. She had to be wise to speak. ఇప్పుడు ఈమె గబాల్లో వారిని తీసుకొచ్చి అప్పచెప్పలేదు, వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఉంటుండే. She did not bring them out and give them in the hands. ఈమె బయట నిలబడి ఎంత ధైర్యంగా మాట్లాడుతుందండి, అయ్యా వచ్చారు గాని గేటు ముయ్యకన ముందే వెళ్ళిపోయారు, పట్టణపు గదులు గేట్లు ముయ్యబడుతున్నాయి, అప్పుడు వెళ్ళిపోయారు కనుక మీరు వారిని తరిమినట్లయితే మీరు వారిని పట్టుకోవచ్చు అని చెప్పేసింది. But with wisdom and courage she spoke that when the gates were being closed, they left. If you go out, you will find them. ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య, అబద్ధాలు ఆడి ప్రాణాలు రక్షించొచ్చా మనం? Now there's a problem here. Can we tell lies to save ourselves? చాలా మంది వేద పండితులకు ఈ సూత్రమే అర్థమవుతలేదు. Many don't understand this. ఈమె అబద్ధాలు ఆడింది, అబద్ధాల ద్వారా గెలిచింది. She spoke a lie and she was victorious. కనుక మనం కూడా అబద్ధాలు ఆడచ్చు, మనం కూడా గెలవచ్చు అనుకునేరు. So I don't want you to think that you can tell lies and win. దేవుని నీతి అబద్ధం ఆధారం చేసుకొని ఏనాడు కూడా నెరవేరదు. God's righteousness cannot be won by lies. మనం నమ్ముకున్నవాడు సత్యవంతుడు, సత్యమై ఉన్నాడు కనుక మనం సత్యమే పలకవలెను. Whom we believe and trust is a truthful God. We have to speak truth. ఆ వ్యక్తి ఇప్పుడే రక్షణలోనికి వస్తుంది, విగ్రహారాధన నుండి బయటపడ్డది, పాపాలు క్షమించబడ్డాయి, పాపం జీవితం నుండి విడుదల పొందింది కనుక ఆమె అబద్ధాలు ఆడింది. She is a woman who just came to know about the living God and she was being saved just then. So she spoke a lie. అందుకే దేవుడు ఆమెను బహుశా క్షమించిందట. ఆమె పరిస్థితిని బట్టి క్షమాపణ ఇచ్చిండేమో గాని మనం మాత్రం అన్ని కూడా ఎరిగి అబద్ధాలు ఆడితే ఏమాత్రం కూడా క్షమాపణ పొందమండి. Because she was just understanding the Lord, He may have forgiven her, but He will not forgive us by who knows everything and still lies. యూదుల 3 బాలులను జ్ఞాపకం చేసుకోండి. అగ్ని గంధకంలో పడకన ముందు విగ్రహానికి నమస్కారం చేయమన్నారు, చేయకపోతే అగ్నిగుండంలో వేయబడ్డారు. Just remember the 3 Jewish boys who were going to be put into the furnace. They did not speak lies. ఇప్పుడు చూడండి, వారు అక్కడ అబద్ధాలు ఆడచ్చు. ఏమని, అయ్యో నీ విగ్రహంకే మొక్కుతున్నాం మేము అని మనసులో దేవుని తలంచుకొని ఆ విగ్రహానికి దండం పెట్టచ్చు వారు. కానీ అలాంటి అబద్ధాలు వారు దాన్ని అంగీకరించలేరు. దేవుడు కూడా అగ్ని నుండి వారిని తప్పించాడు. They could have said that we believe the Lord in our hearts, we will say we are bowing down to idols, but they did not do that. God saved them from the furnace. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా సింహాల బోన్లో పడకన ముందు దానియేలు కూడా అబద్ధం ఆడొస్తుండే. ఇన్ని రోజులు కిటికీ తెచ్చుకొని ప్రార్థన చేశాం కదా, ఈ కొన్ని రోజులు 30 రోజుల వరకు ఈ గండాలు తొలగిపోవాలంటే, ఈ సర్వే అంతా దాటిపోవాలంటే కిటికీలు మూసుకొని వేద్దామని చేయలేడు ఆయన. Daniel 6th chapter 10th verse also says, in that also we can see that Daniel could have thought that I prayed for so many days looking at Jerusalem with the open windows. Today I can close the windows and I can pray. He did not do that. చాలా మంది ఏం చేశారంటే, మీరు క్రైస్తవులా అంటే రేషన్ కార్డులు ఎట్లుందో కట్టలేదు రాయండి అయ్య గారు, మేము హిందువులమి అని చెప్తున్న వాళ్ళు చాలా మంది ఇక్కడ కూడా కూర్చుని ఉన్నారు. There are many during the survey, when they were asked, are you Christians? They said in ration card how it is right like that. There are many amongst us who have done that. ఇబ్రాహీంపట్నం నుండి పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్తాను, పాస్టర్ గారు నేనెంత చెప్పినా వాళ్ళు ఇంటలేరు, వాళ్ళకి వచ్చే వనరులు పోతాయట, పిల్లలకు స్కాలర్షిప్లు దొరకాయట కనుక హిందువులు రాయించుకుంటామని రాయించుకుంటున్నారు.
నేను అలాగ చెప్తే నా మీదకే గర్రుగురు అంటున్నారని. Pastor Gideon from Ibrahimpatnam called up saying, I told my believers, but they are saying that what they get, scholarship they would get, and from government whatever they could get, they will not get if they say they are Christians. So we wrote that we are Hindus. మిమ్మల్ని ఎవరన్నా సింహకోణంలో వేశారా? ఎవరన్నా అగ్నిగుండంలో పడేశారా? Did anyone put you in the lion's den? Did anyone put you in the fiery furnace? మీరు చెప్పిందే రాసుకుంటామని ఎంత ముచ్చటగా వాళ్ళు వచ్చి కూర్చున్నారండి. మీరు చెప్పిందే రాసుకుంటామని అయినా అబద్ధాలు చెప్పే కర్మ ఏమొచ్చింది మీకు? They came and they said, whatever you tell we will write. Still there are many who have lied. ఇప్పుడు ఇట్లా చెప్పడం ద్వారా మనకు వచ్చే వనరులు కోల్పోతున్నాం మనం. క్రైస్తవులకు ఏవైతే కేటాయించిందో గవర్నమెంట్ అవన్నీ కూడా వేరే లాక్కపోతున్నారు. నేనే క్రైస్తవులను దొంగ పేర్లు చెప్పుకొని. Because you have not told the truth, many are there who are saying they are Christians and have taken whatever the government is giving a Christian. ఇది ఒక చిన్న పరీక్ష. ఆ దినాల్లో కూడా యేసు కాలంలో సమస్త జనాభాకు ప్రజాసంఖ్య రాయించాలని కైసర్ అగస్తు వాళ్ళ ఆజ్ఞ ఆయను. This is a very small test that has come in your path. During Jesus' time also, census were returned and all had to come and give their names. ఇప్పుడు చూడండి, మనకు కూడా ఇలాంటి పరీక్ష గవర్నమెంట్ ద్వారా ఈసారి సర్వే రూపంగా పంపబడ్డది. This trial has come from the government now as a small test. ఇప్పుడు సత్యంకు నిలబడకపోతే రేపు మషిన్ పట్టుకొని తీసుకొస్తారు కంప్యూటర్. ఈ నొస్టి మీద ఆర్ఆర్ ముద్ర వేసిపోతారు, చేతి కూడా ఎత్తారు. అప్పుడు నువ్వు హిందూ అని చెప్పి వేయించుకుంటావు. మరి Today you have not told the truth. Tomorrow say they come with a number 666 to put on your forehead or your hand. Will you agree to it? ఇప్పుడు పరీక్షకు నిలవకపోతే అప్పుడు ఏమాత్రం కూడా మనల్ని నిలవజాలమండి. Today if you can't stand for the Lord, that day you will not be able to stand. ఇప్పుడు సందేహమే ప్రయాసపడాలి. ప్రభువా నా తప్పు క్షమించు అందే దగ్గర క్షమాపణ కోరుకొని మళ్ళెప్పుడు కూడా ఇలాంటి తప్పుడు పని నేను చేయనని తీర్మానం చేసుకుంటే దేవుడు కనికరిస్తాడు. Today you ask the Lord for forgiveness and say, I will never do this again in future. God will forgive you. రాహాబు ఎంత పెద్ద పరీక్ష. అటు చూస్తే రాజద్రోహం చేసినట్టు అయిపోతుంది రాజుగారికి. ఆ పట్టణంలోనే ఉంటూ తన రాజుకే ద్రోహం చేసినట్టు అయిపోతుంది వీళ్ళని అప్పచెప్తే. Living in the same city, she had to tell a lie to the king. అయినా దానికైనా ఒప్పుకున్నది. But she agreed to do that. ఏమంటుందంటే, అయ్యా వచ్చారు కానీ వెళ్ళారు, ఇప్పుడే మీరు వారిని తరుముకోండి, వాళ్ళు మీకు దొరుకుతారు అని చెప్పి అంటా ఉన్నారు. అబద్ధం ఆడతా ఉన్నారు. She was telling a lie saying they came but they have already left. సామెతల గ్రంథం 12:22 దేవునికి అసహ్యమైనవి కొన్ని ఉన్నాయి. చదవండి. ఇది Proverbs 12:22. 12:22 చదవండి. చూడండి, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధమాడు పెదవులే దేవునికి హేయమట. Proverbs 12:22 says, the Lord detests lying lips, but he delights in men who are truthful. తీతు పత్రిక 1:2 సంఖ్య 23:19. 23:19 తీతు పత్రిక 1:2 చూడండి, అబద్ధమాడలేరని దేవుడు. అలాగనే సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధం ఆడుటకైన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకైన నరపుత్రుడు కాడు. Titus 1st chapter 2nd verse, the ending says, who does not lie. And then again Numbers 23:19 says, అబద్ధం ఆడుటకైన నరుడు కాడు. God is not a man that he should lie. అలాగనే మొదటి పేతురు రాసిన పత్రికలో 2:17 ఇలా రాయబడింది. మొదటి పేతురు 2:17 చదువుతున్నా. నాయనక పలకండి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. అలా దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ఈ రెండు పనులు ఇప్పుడు రాహాబు చేయాలి. 1 Peter 2nd chapter 17th verse says, show proper respect to everyone, love the brotherhood of believers, fear God, honor the king. మనమందరం కూడా ఈ రెండు పనులు చేయాలి. Fear God and honor the king. దేవునికి మనం భయపడాలి, రాజును మాత్రం గౌరవించాలి. దేవునికి భయపడాలి, ఎమ్మెల్యేని సన్మానించాలి. దేవునికి భయపడాలి, ఎంపీ, గవర్నర్, కలెక్టర్, పిఎం, సీఎం వీళ్ళని ఘనపరచాలి. We have to always fear God first, we see, and then whoever it is, the CM, the PM, the MLA, we have to honor them. ఎప్పుడైతే రాజుగారి ఆజ్ఞ దేవునికి వ్యతిరేకంగా వస్తుందో, దేవునికి మొక్కకుండా విగ్రహాలకు మొక్కండి అంటే ఆ సమయంలో ఏది చూసి ఎత్తవు? దేవుణ్ణి ఘనపరుస్తావా లేక రాజును ఘనపరుస్తావా? But any time
when the situation arises where you have to either worship idols or go against the Lord, you have to learn to honor God only. ఒక పరిమితి దేవుడు మనకి ఇచ్చాడు. ముందు దేవునికి మనం భయపడాలి, ఈ లోకంలో ఉన్న రాజులను సన్మానించాలి. కానీ ఎప్పుడైతే రాజాజ్ఞ దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వస్తుందో అప్పుడు రాజునే మనము అప్పుడు దేవుణ్ణి మనం ఘనపరచాలి. Whatever may be, if what the ruler of this land tells against God, we have to not do it. We have to honor and fear God only. ఇప్పుడు రహాబ్ వేశ్య అదే పని చేస్తా ఉంది. ఆమెకు తెలుసు వీళ్ళ దేవుడు గొప్ప దేవుడని, ఆమెకు తెలుసు వీళ్ళందరికీ దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు, ఆమెకు తెలుసు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. అయితే రాజుగారు సైనికులను అప్పచెప్పి పట్టణంతో పాటు ఆమె కూడా నాశనం అవ్వాలి, లేకుంటే వీళ్ళని దాచి ఆమె కూడా రక్షణ పొందాలి. Here again what we see is the prostitute Rahab is doing. She is honoring God and going against the king's wishes. అది రెండు ఆప్షన్స్ ఆమె దగ్గర ఉన్నాయి. అయితే ఆమె ప్రజలను అప్పచెప్పాలి, వీళ్ళిద్దరిని వచ్చిన వాళ్ళని రేగుల వారిని, లేదా వాళ్ళని దాచి తాను కూడా రక్షణ పొందాలి, ఆ గుంపులో చేరాలి. She has to either give up these two or she has to save them and save herself. ఒకసారి సువార్త సాధించదని పేతురు యోహానులను బాగా బెత్తంతో కొట్టారట. కొట్టిన తర్వాత వారిని అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వు ఇక్కడ మా ఊర్లో ఉండాలంటే సుమా జాగ్రత్త, ఎప్పుడో నీ పేరు ఎత్తావంటి. వాళ్ళేమన్నారు? అపొస్తలుల 5:29 దేవుని మాట మేము వినవలేనా లేక మీ మాట వినవలేనా? దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టండి. ఆమేన్. పేతురు యోహాను 5:20. We see Peter and John. They were spreading the gospel. When people caught them up, beat them up and told they should not spread the gospel. So what the answer they gave is, should we obey God or should we obey you? ఏళ్ళ సంధి మనం చేసే ప్రార్థన ఏంటి? ప్రభువా మమ్మల్ని శోధనలోనికి తేక, మీతో చెప్పండి, దుష్టుల నుండి తప్పించును. అవును, దుష్టుడు చాలా మనల్ని ఎప్పుడు మిగదమా అని చూస్తా ఉన్నాడు. వారి నుండి తప్పించబడాలి, శోధనలు రాకుండా ఉండాలంటే దేవుడు మన మీద కనికరం చూపాలి. From years we have been praying, save us from all temptation. But we have to keep on believing in the Lord, and so that we won't overcome, we will be able to overcome all temptation. దేవుడు కనికరమే కోరుతున్నాడు. అక్కడ ప్రతి రహాబును పీడించుడు కాదు, నువ్వెందుకు అబద్ధమాడు. పరిశుద్ధులు ఎన్నో అబద్ధాలు ఆడుతున్నారు. God was, the people were not asking why you are lying. Even believers are lying many times. చూడండి, అక్కడ ప్రాముఖ్యత ఏంటంటే దేవుడు కనికరమే కోరుతున్నాడు కానీ బలిని కోరడం లేదు. God wants us to be merciful. He is not asking for sacrifice. మత్తయి సువార్త 12:3 చదివితే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, మత్తయి సువార్త 12:3. ఆయన వారితో ఇట్లా, నేను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దానిని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి ఏం తిన్నాడండి? యాజకులు తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సన్ముఖ రొట్టెలు తిన్నాడు. అది తినకూడదు, యాజకులు మాత్రమే తినాలి ఆ రొట్టెలు. బల్లెలు పాల్గొనదు, అన్యులు పరిశుద్ధులు మాత్రమే పాల్గొనాలి. అయినప్పటికీ వారు తిన్నారు కదా. Matthew 12:3 verse on this we read, haven't you read what David did when he and his companions were hungry? He entered the house of God, and he and his companions ate the consecrated bread, which was not lawful for them to do, but only for the priests. So what was not lawful for them to eat, that they ate, what priests should be eating? చూడండి, ఇంకా 5వ వచనం. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినం ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం అందు చదవలేదా? నిజమే కదా. దేవాలయంలో ఎన్ని పనులు చేస్తారు యాజకులు విశ్రాంతి దినం నాడు? ఒక చెంపు కూడా లావట్టు రావాలి. అయినా వీళ్ళు చేసేది ఏంటి? గొర్రెను కోస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, కార్పెట్లు చుడుతున్నారు, నీళ్లు ఏరుకుంటున్నారు, ఇవన్నీ పనులు చేస్తున్నారు కదా. అయినా వాళ్ళు నిర్దోషులు. 5th verse says, or haven't you read in the law that on the Sabbath the priests in the temple desecrate the day and yet are innocent? What we know is that on the Sabbath the priest should not, no one should do any work. It should be a day of rest. But still we lift the carpets, we fold the carpets, and the priests were sacrificing also. 6వ వచనం 12వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను, మరియు కనికరంనే కోరుచున్నాను గాని నేను బలిని కోరను అను వాక్య భాగం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. దేవునికి స్తోత్రం. 6th verse onwards it says, I tell you that one greater than the temple is here. If you had known what these words mean,
I desire mercy, not sacrifice. You would not have condemned the innocent. ఎవరు ఇక్కడ ఉన్నారు చెప్పండి? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు ప్రభు. దేవాలయమే గొప్పదని వీళ్ళు అనుకుంటున్నారు కానీ దేవాలయం కంటే కూడా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ప్రభు అంటున్నాడు వారి ముందు. అంటే ఎవరు అక్కడ ఉన్నారు? సృష్టికర్త. దేవునికి స్తోత్రం. Hallelujah. What God is speaking here is that one greater than the temple is here. The creator of the world is here, it means. ఆరును కంటే శ్రేష్ఠుడు మనారాధనకు పాత్రుండు. ఆరును కంటే శ్రేష్ఠుడు మనారాధనకు పాత్రుండు. ఆయనే ప్రధాన యాజకుడు అందరము మృక్కెదము. ఆయనే ప్రధాన యాజకుడు అందరము మృక్కెదము. నిలబారిలో కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని పట్టణం నాశనంగా పోతుంది కనుక ఓ మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు వారు దిగి వచ్చి ఆ పట్టణాన్ని చూసి కన్నీరు కారుస్తా ఉన్నారు. యోషువతో అంటున్నాడు, నీ చెప్పులు దూరంగా విడుము, నిలబడ్డ ప్రదేశం పరిశుద్ధమైనది. The city was going to be destroyed. The Son of Man was standing there, and he said, because God is here, leave your footwear far away. ఒక కుటుంబాన్ని రక్షించుటకు వేగుల వారిని దేవుడు పంపించాడు. To save one family, God sent the spies. అంత పెద్ద పట్టణంలో వేగుల వారు ఎక్కడైనా వెళ్ళవస్తుండే. లాడ్జింగ్ ఉందా, ఆశ్రమాలు ఉన్నాయా, ధర్మశాలలు ఉన్నాయా, ఏదైనా స్కూల్ బిల్డింగ్ ఉందా, అక్కడ వండుకుంటామని చెప్పి చెప్పొస్తుండే. కానీ పోయి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? వేష ఇంటికే వెళ్ళారు. ఎందుకంటే ఆ కుటుంబానికి రక్షణ ఉంది. దేవుడికి స్తోత్రం. In such a big city, they could have gone to a lodging or a school or anywhere to take rest, but they went to this prostitute. చూడండి, ఏదైనా కార్యం జరిగించాలంటే రెండు వైపుల దేవుడు పని చేస్తాడండి. ఇక్కడనేమో ఆరాధన జరిగినప్పుడు ఫిలిప్పీ పురుషులకు లేవు రథంను అందుకో అన్నాడు. అక్కడనేమో ఆ వ్యక్తిని కూడా బైబిల్ చదవడానికి ప్రేరేపించాడు. God can do two works in two different places. Here, he was asking Philip to go away, run to that chariot, and there the person, the Ethiopian, was reading the word of God. ఎక్కడ చూస్తే కోర్నేలుకు దర్శనం వచ్చింది. పేతురయ్య గారు ఉన్నట్టు ఇంటికి పిలుచుకోవాలా, కూటం పెట్టించుకోవాలి. అక్కడ చూస్తే పేతురు కూడా దర్శనం వచ్చింది. తలా కొడుకుని వెళ్ళిపోవాలి. దేవుడికి స్తోత్రం. Here what we see is in Cornelius' house, God was speaking to him that you are invited people, and here Peter was being told, you go there and speak the word. అక్కడ చూస్తే పౌలు గుడ్డోడు అయిపోయిండు. దర్శనంలో చూస్తున్న ఒక దైవజనుడు వచ్చి చేతుల్చినట్టు. ఎక్కడ చూస్తే అనన్య అనే దైవజనుడు దేవుడు ఏం చేశాడు? ప్రేరేపించి అక్కడికి పంపించాడు. ఓ ఆ దాసుడు గుడ్డోడై ఉన్నాడు, స్వస్థపరచు అని. There we see Saul became blind, and here what we see is God was saying his prophet Ananias, go and heal him. ఇక్కడ చూస్తే రహబ్ మనసులో ఏముంది? వీళ్ళ దేవుడు గొప్పోడు, నేను కూడా రక్షణ పొందితే బాగుండు, నేను కూడా అలా గుప్పులు చేస్తే బాగుండు అని మనసులో అనుకుంటా ఉంది. అనుకోకుండా ఇశ్రాయేలు రానే వచ్చారు దైవజనులు. ఇద్దరు దూతలను బైబిల్లో రాయబడింది. దూతలుగా వాళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చారు. Here what we see is Rahab was thinking how great their God is, how such great miracles he did. And what we see is God sent his spies to save her and her family. వీళ్ళలా ఏదైనా గృహంలో రక్షణ సువార్త పట్టుకొని ప్రవేశించావా ఊరంతా కదులుతుంది. దుష్టుని చేతిలో ఉంది. లేనోడు పోయినోడు శాతనైనోడు శాతగానోడు అందరు నిలబడతారు. ఎవరు మీరు? సువార్త ఎప్పటికి వచ్చిండ్రా అని అంటారా? When you are going to spread the gospel to any house, everyone, even those who are unable to say anything, will stand against you. కానీ దేవుని దృష్టిలో ఎవరు రక్షణ పొందేది ఉందో, ఎన్ని ఆటంకాలు వచ్చినా 10,000 మంది నిలబడ్డా ఆ కుప్ప కూల్చేసి ఆ పట్టణాన్ని ఆత్మను మాత్రం రక్షించుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. But if God wants to save any family, even if 10,000 stand against, God will save them. ఎంత సురుకుగా కవర్ అయిందండి వీళ్ళింటికి మనుషులు వచ్చినట్టు. అకస్మాత్తుగా రాజుకు అందిందంటే వేగుల వారి వీళ్ళ పట్టణంలో కూడా తిరుగుతూ చూస్తున్నా. ఎవరు కొత్తోళ్ళు వస్తారు, ఎవరు మనుషులు, మన ప్రాంత వాళ్ళ, మరాఠోళ్ళ, తమిళోళ్ళ, కేరళోళ్ళ, శ్రీలంకోళ్ళ, చూడండి వాళ్ళు గమనిస్తూ ఉన్నారు.
So quickly the message reached the king's palace that spies have entered Rahab's house. Because spies were all around looking out if anyone has come from ఈ any లోపల అడుగుపెట్టు రాజ్యంలో అక్కడ ఖబర్ అందింది. They entered the house and immediately received the information. రాజు మనుషులను పంపి ఏమన్నారు, మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు, వాళ్ళని అప్పయ్యకు వెంటనే వాళ్ళు వేగుల వారు మాకు తెలిసిపోయింది. The king sent message immediately, two have come into your house, give them away. ఆ సమయంలో మనం నిలబడి ఉత్తగా నోరు తెరుతాము, స్పృహ తప్పిపోయి కింద పడదాము, మనకు హార్ట్ అటాక్ వస్తుంది, అమ్మో పట్టబడ్డామని. If we were in Rahab's place, we would have fainted with fear. ఆమె మాత్రం ధైర్యం తెచ్చుకున్నది. But she was courageous. అయ్యా ఇప్పుడే వచ్చారు, ఇప్పుడే వెళ్ళారు, మీరు తరుముకుంటే పట్టుకుంటారు, వెళ్ళండి త్వరగా అన్నది. She said, they came and just left. If you follow, you will find them. గబగబా మీదికి వాళ్ళని తీసుకుపోయి బంగ్ల మీద జమ్ము ఉండేనట. ఏముండే? జమ్ము అంటే ఒక రకమైన గడ్డి. ఆ జమ్ము కుప్పలలో వాళ్ళని దాచి మీదికి జమ్ము వేసింది. మళ్ళీ She took them on the roof of the house. There was flax that was drying there. She hid them and covered flax over them. జమ్ము మళ్ళీ ఎక్కడ కనబడుతుంది మీకు? సామెతలు 31వ అధ్యాయంలో గుణవత్తైన స్త్రీ తన చేతులారా వడుకును జమ్మునార తీసుకొని చేతులారా కష్టపడి పంచెయ్యును అని రాయబడి ఉంటుంది. Where do we read about flax? We read in the book of Proverbs 31st chapter that she is a wise woman who takes flax and makes ఎంత పాపాత్మురాలైనా ఉత్తరనే శరీరం అమ్ముకుంటే సంపాదిస్తుంది వేలు వేలు, అయినప్పటికీ నీ కష్టపడును మానలే ఈ మనిషి. బంగ్ల మీద జమ్ము జమ వేసుకున్నది. This woman who was a prostitute was earning lot in her trade, but still she was hardworking. She had collected flax to prepare things. కిటికీ గుండా దించడానికి తాడు కూడా రెడీ ఉంది. ఎంతమంది తమ భర్తలు అక్కడికి పోయినందుకు వాళ్ళు లొలిపెట్టడానికి వచ్చారు ఆడవాళ్ళు, ఏయ్ మా మనిషిని ఇంటికి ఎట్లా వచ్చిండు అని అడుగు రాల్చం లేదు. ఇంకొకరు కిటికీలకి దించేసరికి తాడు రెడీ ఉంచుకుంటది. అంత తెలివిగల స్త్రీ. She was a wise woman who kept ropes of flax ready to send away. If the wife would come to fight, the husband she could have sent from the window. ఎన్ని పాపాలు చేసినప్పటికీ ఈమెలో మాత్రం ఏముంది? విశ్వాసం. దేవునికి స్తోత్రం. విశ్వాసం ప్రాముఖ్యం ప్రియులారా. She was whatever sin she may have been in, but she had faith in her. గబాల్లో వారికి పోయి వారిని దాచి ఏమని చెప్తుందంటే, అయ్యా మీ దేవుడు గొప్ప దేవుడు మాకు తెలుసు, ఈ పట్టణాన్ని మీకు అప్పయింపబోతున్నాను, కానీ మీరు నాతో ఒక ప్రమాణం చేయాలి, నన్ను నా తండ్రి ఇంటిని మీరు రక్షించాలి అన్నారు. What she said is that I'm saving you with one condition. I know your God is a great God, but you should save me and my father. వాళ్ళు ఏమన్నారంటే, ఎర్రదారం నీ కిటికీ కట్టమ్మా, మీ వాళ్ళందరూ నీ ఇంట్లోనే ఉండాలి, బయట ఎవరైనా చనిపోతే మేము బాధ్యులం కాదు, నీ తల్లిని నీ తండ్రిని నీ అక్క చెల్లెళ్లను అన్నదమ్ములను అందరినీ నీ ఇంట్లో చేర్చుకొని భద్రంగా తలపేసుకొని ఉండు అన్నారు. What they said is that whoever is in your house, we will save. Tie a red rope to your window. Your father's family, your brothers, your sisters, all your relatives, you keep in your house. Whoever is in the house, we will save them. Who's outside the house and dies, they are not responsible. పాపత్మురానికి తలంపు వచ్చిందంటే నీకు తలంపు రాకూడదా? మీ అన్నకు రక్షణ వద్దా? మీ తల్లికి రక్షణ వద్దా? మీ తోబట్లకు రక్షణ వద్దా? మీ వదనలకు రక్షణ వద్దా? వాళ్ళని ఎప్పుడు ఇంట్లో చేస్తాం? దేవుని సంఘమే ఇల్లు. దేవునికి స్తోత్రం. This sinful woman, she thought of all of them. You are a believer. Can't you think of your brother's family, your sister's family, your in-laws who are not yet been saved? Why should you bring them into the house of the Lord? పాపంలో కూరుకుపోయిన ఆవిడకి ఎంత మంచి విశ్వాసం ఉంది. విశ్వాసంతో రాహాబు తన ఇంటా వేగుల వారిని చేర్చుకొని మరొక్క దారి ఉన్న వారిని పంపించను అని రాయబడింది. With faith, this woman saved the spies and sent them to another way. చూడండి, ఎత్తైన ఇల్లు మీద రాహాబు రక్షణ ఉంది, తన ఇంట్లో కూడా రక్షించుకున్నది. A house that is at a height. In this house, Rahab with her family was there and she saved all of them. మరోసారి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ 12వ వచనంలో తన వారిని అందరినీ ఏ తిరిగా ఇంట్లో చేర్చుకున్నదో ఆ భాగం మనకు రాయబడినట్లు కనబడుతుంది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం, నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఎర్రని దారం కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట్లో చేర్చుకున్నావు. ఎవరిని? నీ తండ్రి ఇంటి వారిని అందరినీ. అంటే తండ్రికి కూడా తోబుట్లు ఉంటారు, తండ్రికి కూడా అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళందరినీ చేర్చుకో అన్నారు. Second chapter of Joshua, 18th verse says, unless when we enter the land, you have tied this scarlet cord in the window through which you let us down, and unless you have brought your father and mother, your brothers, and all your family into your house. ఇప్పుడు చూడండి, ఆ పట్టణం నాశనం కాబోతుంది. ఆ పట్టణంలో రాహాబ్ కుటుంబం,
రాహాబ్ తల్లిదండ్రులు, రాహాబ్ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు రక్షించబడ్డారు. That city of Jericho was going to be destroyed, and only Rahab, her father, her mother, brothers and sisters were saved. ఇంత పరిశుద్ధాత్మ దేవుడు క్షుణ్ణంగా రాస్తున్నాడు. తల్లిని, తండ్రిని, అక్క చెల్లెళ్లను, అన్నదమ్ములను. So very clearly the Holy Spirit has given here your father, mother, your brothers, all your family. ఇప్పుడు మీ గురించి ఆలోచించండి. నీ తల్లి రక్షించబడ్డదా? Has your mother been saved? నీ తండ్రి రక్షించబడ్డడా? Your father, నీ అన్నదమ్ములు రక్షించబడ్డరా? your brothers, నీ అక్క చెల్లెళ్ళు రక్షించబడ్డరా? your sisters, ఓ నీ తండ్రి తరపున వాళ్ళింటోళ్ళు, చిన్నాన్న పెద్దనాన్న, or your father and his brothers, మేనత్తలు his sisters, రక్షించబడ్డరా? are they saved? వాళ్ళందరూ ఈ రక్తం కిందికి రావాలి. ఎర్రదారం కట్టిన కిటికీ ఆ ఇంట్లోనికి రావాలి. All of them have to come under the blood of Jesus, the scarlet robe. యేసు రక్తంలోనే రక్షణ ఉంది. There's salvation only in Jesus. ఇంకే మార్గం లేదు. There's no other path. అప్పుడేం జరిగిందంటే చాలా ఏళ్లు గడిచిపోయాయి. రాహాబు ఇశ్రాయేలు పట్టణంలో చేర్చబడ్డది. Many years passed and Rahab was amongst the Israelites. రాహాబు కూడా వీళ్ళ మధ్యలో నివసిస్తుందని 6వ అధ్యాయంలో 25వ వచనం చదవండి. 6వ అధ్యాయం యోషువ గ్రంథం 25వ వచనం. రాహాబు వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండేది గనక అతడు ఆమెను, చూడండి, ఆమె తండ్రిని, ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చాను. కింది భాగమందరం కలిసి ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ గ్రంథం రాయబడింది. నేటి వరకు కూడా ఆమె ఎక్కడుంది? ఇప్పుడు ఇశ్రాయేల్ మధ్య, కనానీయుల మధ్య లేదు, రక్షణ పొందింది. Joshua 6 chapter 25 verse says, but Joshua spared Rahab the prostitute with her family and all who belonged to her, because she hid the men Joshua had sent as spies to Jericho, and she lives among the Israelites to this day. It says that she lived among the Israelites and not among the Canaanites. మత్తయి సువార్త 1వ అధ్యాయంతో ముగించుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం నాయనక పలకండి. నైసోను షల్మాన్ను కనెను, షల్మాన్ రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యేషయిని కనెను, యేషయి రాజైన దావీదును కనెను. Matthew, the first chapter, before onwards we read, Salmon the father of Boaz, whose mother was Rahab, Boaz the father of Obed, whose mother was Ruth, Obed the father of Jesse, and Jesse the father of King David. దీన్ని బట్టి చూస్తే రాహాబ్ ఒక భర్త ఉన్నాడు. ఇజ్రాయిల్లో ఆమె పెళ్లి చేసుకున్నది. ఆమె భర్త ఎవరో మీరు చెప్పాలి. By this we know that Rahab had a husband and whom she had married among the Israelites. Can you say who it is? వేశ్యను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? Who will marry a ఉన్నారు, అంత prostitute? త్యాగం చేసేది. వేగుల వారిలో ఒకడు పెళ్లి చేసుకున్నాడండి. She married one among the spies. ఎవరైనా? షల్మాన్. పలకండి, షల్మాన్. షల్మాన్ రాహాబు నందు ఎవరిని కన్నాడు? బోయజును. బోయజ్ ఎవరిని జ్ఞాపకం వస్తుందా? రూతు గ్రంథంలో ఉన్న రూతు భర్త. Rahab had married Salmon, that is one of the spies, and who was born to them is Boaz, and Boaz is Ruth's husband. ఇప్పుడు బోయజ్ కుటుంబంలో ఎవరు పుట్టారు మీకు జ్ఞాపకం వస్తుందా? యేషయి. యేషయి అంటే ఎవరు? దావీదు యొక్క తండ్రి. అంటే బోయజ్ దావీదుకి ఏమవుతాడు? తాత. హల్లెలూయా. And to Boaz we see Jesse was born, and Jesse is David's father, and who is David's grandfather is Boaz. యేషయికి చాలా గొర్రెలు ఉండే. యేషయి బెత్లెహేములో ఉంటుండే. యేషయికి 7 కుమారులు, ఒక బిడ్డ, కొంతమంది బిడ్డలు. Jesse used to live in Bethlehem, and he had many sheep with the cattle. He had sons and daughters. బహుశా బోయజ్కు ఉన్నాయన్నీ యేషయికి వచ్చినాయి. Maybe all that Boaz had came to Jesse, యేషయికి ఉన్నాయన్నీ రాజైన దావీదుకు వచ్చినాయి. and all came to King David also. చూడండి, అదే వంశంలో యేసుక్రీస్తు వారు జన్మించారు. And Jesus was born in that ఈ lineage. అధ్యాయంలో 5 స్త్రీలు ఉంటారు. మీ పేరు చెప్పండి, ముగించుకుందాం. There are 5 women in this chapter. Tell me the names and we will close our. మొదటి పేరు తామర్, First is Tamar, రెండో పేరు రాహాబు, second is Rahab, మూడో పేరు రూతు, third is Ruth, నాలుగో పేరు 6వ వచనంలో బెత్షెబా, and then in the 6th was Bathsheba, 16వ వచనంలో మేరీ, and then 16th was అంటే మరియా. that is Mary. చూడండి, తామారు తన మామతో పోయి పేరెస్ నైసోన్ను కన్నది. Tamar with her father-in-law she gave birth to Perez and Hezron. రాహాబ్ జీవితం కూడా ఏం బాగలేదు. వేశ్య, పతనమైన స్త్రీ.
అయినా ఆమె దేవుడు తన జాబితాలో ఎక్కించుకున్నాడు. Even Rahab was a prostitute, we see, but God took her in his genealogy. 5వ వచనంలో ఉన్న రూతు కూడా ఒక మోయాబీరాలు, ఒక విగ్రహారాధికురాలు, అయినప్పటికీ ఆమెను కూడా దేవుడు తన లెక్కలో ఎక్కించుకున్నాడు. Ruth was a Gentile woman and a Moabite, but still God took her in his బెత్షెబ కూడా ఊరియా భార్య, అసలు భార్యను ఆశించిన దావీదు, బెత్షెబ కూడా దేవుడి లెక్కలో ఎక్కింది. You see, Bathsheba was Uriah's wife. Still, David liked her, and then she came into the genealogy. మరియ మాత్రం కన్యక, దేవుని దయవందిన స్త్రీ, స్త్రీలలో ధన్యురాలు. Mary was a virgin and blessed among women. 5 పేర్లల్లా మిగతా 4 కూడా కొంచెం మచ్చలు దాగులు ఉన్నోళ్ళే కనబడుతున్నారు. In these 5 women's names, there were 4 who were having some problem in their families. వందలాది సంఘస్థుల మధ్య మచ్చలు దాగులు ఉన్నోళ్ళే ఎక్కున్నాం మనం. ఎంతో పాపులం, ఎంతో దుష్టులం, ఎంతో నీచులం, కానీ మన పేరు ఎక్కడెక్కింది? బంగారు అక్షరాలతో యేసయ్య జాబితాలో ఎక్కింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. Among hundreds of congregation members, many are there who are living